ఒక వస్త్రంపై చిత్రీకరించే ఒక అందమైన కళ ఏదైనా ఉంది అనంటే అదే కలంకారీ కళ. మనము హాట్ వాటర్ లో వేసేసిన తర్వాత టాచ్ అనేది అంతా మనకి రిమూవ్ అయిపోతుంది. మనకి ఈ శారీకి ఎంత పడుతుందో అంత కరక్కాయ వాటర్ వేసి డిప్ చేయడమే. కరక్కాయ కలర్ అనేది ఆ శారీకి మొత్తము గట్టిగా పడుతుంది. ఇప్పుడు మనము ఈ విధంగా పాలల్లో అనేది పూర్తిగా డిప్ చేసుకోవాలి. శారీ పిండినప్పుడు ఓన్లీ వాటరే వస్తుంది, కానీ దాంట్లో ఉండే వెన్న అయితే అలాగే ఉండిపోతుంది శారీకి. ఇది వచ్చి మైసూర్ సిల్క్, మైసూర్ ప్యూర్ సిల్క్ టిష్యూ వర్క్ వస్తుంది అనమాట. కలంకారీ అనేది యూజ్ చేసాం టిష్యూ మీద మన కలంకారీ. ఇది కంచిపట్టు. కంచిపట్టులో రాముల వారి పట్టాభిషేకం. ఇంత ఫినిషింగ్ వరకు మీకు కైలాష్ కలంకారీలో మాత్రమే దొరుకుతుంది. మన దగ్గర ఉన్న శారీస్ అన్ని వాళ్ళకి వాట్సాప్ లో మెసేజ్ చేస్తాము. ఏది కావాలో అది సెలెక్షన్ చేసుకోవచ్చు. వీడియో కాల్ ఆప్షన్ అయితే ఉంది. 8,500 నుంచి మనకి 34,500 వరకు ఉంటుంది. 10% డిస్కౌంట్ వస్తుంది. మీరు ఓన్లీ డ్రై క్లీనింగ్ పెట్టుకున్నారంటే ఒక 100-200 ఇయర్స్ ఎక్కడికి పోదు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ విజిత. ఒకప్పటి కాలంలో ఒక కాటన్ పైన మాత్రమే మనకి కలంకారీ డిజైన్స్ అన్నీ కూడా మనం చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు పట్టు నుంచి, కంచి పట్టు నుంచి మనకు కాటన్ వరకు రకరకాల ఫ్యాబ్రిక్స్లో మనకి కలంకారీ అనేది మనం ముందుకు వచ్చింది. దాని గురించి మనం మాట్లాడి తెలుసుకుందాం. ఇంతకీ నేనున్నది ఎక్కడ అనంటే మనకు శ్రీకాళహస్తిలోని కైలాష్ కలంకారీ వాళ్ళ దగ్గర నేనున్నాను. మరి ఈ కైలాష్ కలంకారీకి సంబంధించిన కైలాష్ గారు ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడి ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి, వాటి కోసం వాళ్ళు ఎలాంటి శ్రమని వాళ్ళు ఆ చీర రెడీ అవ్వడానికి పడుతున్నారు, అలాంటి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. పదండి. నమస్కారం కైలాష్ గారు. నమస్కారం కైలాష్ గారు, కలంకారీకి సంబంధించి అంటే మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్, అమ్మటము అన్నీ ఎన్నెన్నో షాప్స్ ఉన్నాయి. విశేషంగా కైలాష్ కలంకారీకే ఎందుకు రావాలి అంటే ఏం చెప్తారు? కైలాష్ కలంకారీకి ఎందుకు రావాలి అంటే మన దగ్గర నెంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ప్లస్ ఫ్యాబ్రిక్తో పాటు క్వాలిటీ వర్క్ అనేది మన దగ్గర కంపల్సరీ మనము పాటిస్తాం మేడం. క్వాలిటీ వర్క్ లేకపోతే మటుకు అది షాప్లోకి అయితే రాదు. ఆ ప్రోడక్ట్ మన శారీస్లో ఉండే క్వాలిటీ ఎక్కడ కూడా మనకి దొరకదు. పిన్ టు పిన్ డీటెయిలింగ్ వర్క్ అనేది మనం చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం అనమాట. అందువల్ల మన షాప్ ఖచ్చితంగా కస్టమర్లు రావాలి, వస్తున్నారు కూడా. కైలాష్ కలంకారీలో ఒక స్పెషల్ ఉంది అనేది చాలా మందికి అర్థమవుతుంది. అంటే స్పెషల్ అయితే ఉంది, కాకపోతే బడ్జెట్ కొంచెం హై రేంజ్ లో ఉన్నాయేమో అని నా పర్సనల్ ఫీలింగ్. మరి ఇంత బడ్జెట్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం ఉందా అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఇంత బడ్జెట్ అంటే ఇప్పుడు కాంపిటీషన్లో మనకి ఒక 1000 మెంబర్స్ కానీ 2000 మెంబర్స్ ఒక ఫంక్షన్కి పోయినప్పుడు మన స్పెషల్ అట్రాక్షన్ కావాలి అంటే మనకి లేడీస్ బ్లౌజ్కి 10,000 కాస్ట్ చేస్తున్నారు అనమాట. శారీ కంపల్సరీ ఒక 30,000 40,000 కానీ ఖర్చు పెట్టగలిగితే ఆ 1000 మందిలో మనమే హైలైట్గా అయితే ఉంటాం. పెళ్లి కూతురు కన్నా అట్రాక్షన్గా ఈ శారీ కట్టుకున్న వాళ్ళే ఉంటారు. నేనైతే దానికి గ్యారంటీ అయితే ఇస్తాను. ఇప్పుడు అంటే మీరు ఓన్లీ మీరే అది రెడీ చేయటము, మీరే సేల్ చేయటమా, ఇంకా ఎవరికన్నా మీరు హోల్సేల్గా రిటైలర్స్కి ఏమన్నా అందించే ప్రయత్నం ఉందా ఆల్రెడీ? ఇంక ముందు చేయబోతున్నారా? అట్లా ఏమీ లేదు, మనమే ఓన్గానే మనమే సేల్స్ చేస్తాం. మనకి ఆన్లైన్లో చేస్తాము, షాప్కి వచ్చిన వాళ్ళకి కూడా మనము ఇస్తాం అనమాట. అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు రకాలుగా మన దగ్గర మాత్రమే పర్చేసింగ్ అనేది చేసుకోవచ్చు. మరి అంటే మన దగ్గర క్వాలిటీ బాగుంది అండ్ కలెక్షన్ కూడా డిఫరెంట్ కలెక్షన్ అన్నారు. అసలు ఏంటి డిఫరెంట్ కలెక్షన్ అంటే? అంటే ఒకప్పుడు కాటన్ మాత్రమే కలంకారీలో ఉండేది, ఇప్పుడు డిఫరెంట్ వస్తున్నాయి అంటున్నారు, కానీ మనకి ఎక్కడ అంత అందుబాటులో ఉండట్లేదు. మీరు అన్నట్టుగా ఏమేమి అందుబాటులో ఉన్నాయి ఫ్యాబ్రిక్ ఇక్కడ? మన దగ్గర వచ్చి బెంగళూరు సిల్క్ ఒకటి ఉంది, మళ్ళీ వచ్చి టస్సర్ ఫ్యాబ్రిక్ ప్యూర్ టస్సర్ లో ఒకటి ఉంది, మళ్ళీ వచ్చి ఇక్కత్ పట్టు ఒకటి ఉంది, కంచి పట్టు ఒకటి ఉంది, మైసూర్ సిల్క్ ఒకటి ఉంది, మళ్ళీ వచ్చి ఇంకా గద్వాల్ శారీస్ ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటా పోతే నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయి మేడం మన దగ్గర. ఒక్కొక్క శారీని బట్టి ఒక్కొక్క ఫినిషింగ్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది. మరి ఆ ఫినిషింగ్ ఎలా ఉందో ఒకసారి మనం చూస్తూ మాట్లాడుకుందాం. ఒకసారి చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మీకు ఈ ఒక్కసారి చూడండి. ఇది వచ్చి మైసూర్ సిల్క్, మైసూర్ ప్యూర్ సిల్క్. ఈ శారీలో మనకి చూసారా, ఈ జరీ వర్క్ టిష్యూ వర్క్ వస్తుంది అనమాట. జరీ ఇది ప్యూర్లో మనము
ఈ కలంకారీ అనేది యూజ్ చేసాం. ఓకే. కొన్ని మంది ఫ్యాబ్రిక్ ఒక సింథటిక్ ఫ్యాబ్రిక్ కావాలి, అవును. ప్యూర్ అంటే కావాలి, బాడీ హగ్గింగ్ ఆ, ఉండేటట్లుగా. ఉండాలి అన్న వాళ్ళకైతే ఈ సారీ ఎక్సలెంట్గా సెట్ అవుతుంది. అవును. వర్క్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. హ్మ్. ఫీల్ కూడా చాలా బాగుంటుంది, అవును. చాలా స్మూత్గా ఉంటుంది. హ్మ్. దాంట్లో టిష్యూ వచ్చి ఉంటుంది, టిష్యూ ఓకే. మీద మన కలంకారీ. ఓకే. ఓకే. అసలు మన దగ్గర కలంకారీ ఎందుకు కొనాలి? హ్మ్. ఒక్కసారి చూడండి, ఈ ఓకే. పక్షి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. హ్మ్. రియాలిటీ అనేది ఈ కలర్ అవును. కాంబినేషన్లు కానీ ఈ రియాలిటీ అనేది మన దగ్గరే దొరుకుతుంది. హ్మ్. హ్మ్. ఫ్లవర్ అంటే అంత అద్భుతంగా ఉంటుంది అనమాట వర్క్. ఓకే. ఇది 3 టైమ్స్ 4 టైమ్స్ హాట్ వాటర్లో వేసినా కానీ హ్మ్. ఈ ఫినిషింగ్ అనేది మన దగ్గరే దొరుకుతుంది. ఇంత ఓహో! నీట్ ఫినిషింగ్, ఓకే. ఓకే. ఈ బార్డర్ ఫినిషింగ్ కానీ హ్మ్. ఎంత క్వాలిటీ మీరు ఇలాంటిది. అంటే తీసుకోవడమే శారీ ఈ కలర్‌లో తీసుకున్నారా? మనము అవునవును మేడం. మేకింగ్‌లో చూయించినట్టు వైట్ శారీ తీసుకొని చేయటం వైటే అట్లా? వైటే ఇది వైటే వైటే. తీసుకోవాలి. మనము ఓకే. కరక్కాయలో పిండాము, హ్మ్. పాలలో పిండాము, అన్నీ చేసాం కాబట్టి కలర్ కొద్దిగా ఒక బిస్కెట్ కలర్లోకి బిస్కెట్ కలర్‌లో వచ్చేస్తుంది. వచ్చింది. ఇదే అంటే విధంగా నిజంగా చాలా యూనిక్‌గా అవునవును మేడం. ఉంటుంది మీరు ఈ ఒకసారి కలర్ ట్రై చేయండి, కాంబినేషన్‌లో. చాలా యాహ్! అద్భుతంగా ఉంటుంది. హ్మ్. దీంట్లో మనకి ఇంకా కలర్సు వస్తుంది మేడం. అవైలబిలిటీ ఉంటుందా వస్తుంది అండి? వస్తుంది వస్తుంది. హ్మ్. అంటే మనము ఈ ఫ్యాబ్రిక్ కలర్ అనేది ఇంపార్టెంట్గా తీసుకున్నాం మేడం. ఓకే. కొన్ని మంది ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ కలర్ మీద మనం కలర్ కానీ అప్లై చేసాము అంటే హ్మ్. ఫీల్ అనేది పోతుంది. అందుకని డైరెక్ట్ పర్చేజింగ్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ హ్మ్. కలర్లే మనం అలాగే ఉంచేసి ఓకే. ఓన్లీ మనకి డ్రాయింగ్ వర్క్ వరకే మనము కలర్ అనేది అప్లై చేసాం. హుహుహుహుహు. ఓకే. అందువల్ల ఈ ఫీల్ కానీ ఈ ఫినిషింగ్ కానీ అలాగే ఉంటుంది. ఓహ్! ఇది ఎవరన్నా మీరు కట్టుకున్నప్పుడు కూడా హ్మ్. హ్మ్. ఓకే ఇది మైసూర్ క్రేపు, ప్యూర్ క్రేపు అనే ఫీల్ కనిపిస్తుంది అనమాట. ఓకే. మనం కలర్ అప్లై చేసేసామంటే అవును. శారీ స్టిఫ్నెస్ వచ్చేస్తుంది, ఓహోహో! అప్పుడు ఆ స్మూత్నెస్ అనేది పోతుంది. పోతుంది. ఓకే. అంటే మీరు డీటెయిలింగ్ ఇవ్వాలి. ఆ డిజైన్ అంతా గూడా పర్ఫెక్ట్‌గా ఇవ్వాలి. అండ్ దాంతో పాటు శారీలో ఉన్న ఆ స్మూత్‌నెస్‌ని గూడా హ్యాండిల్ చేయాలి అవును మేడం, ఖచ్చితంగా. ఖచ్చితంగా. అవుట్‌పుట్ మనం కస్టమర్లు అంటే కాస్ట్లీ. కస్టమర్‌కి ఇచ్చే అవును వరకు గూడా. అవును అవును. ఈ శారీ పర్టిక్యులర్‌గా మనకు రెడీ అవ్వటానికి ఆ మేకింగ్ ప్రాసెస్ కానీ, పెయింటింగ్ గానీ, కంప్లీట్ శారీ రెడీ అవ్వడానికి రెడీ టు వేర్ అనేటట్టుగా మీరు సేల్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి? మనకి 25 నుంచి 30 డేస్ వరకు పడుతుంది మేడం ఒక్క శారీ. ఒక్క శారీ. ఎంతమంది వర్క్ చేస్తారు? మన దగ్గర ప్రెజెంట్ అయితే మన దగ్గర 250 మెంబర్స్ ఉన్నారు. 250 మెంబర్స్ నా ఉన్నారు. టార్గెట్ ఏంటంటే ఒక 1000 నెంబర్స్కి మనము వర్క్ ఇవ్వాలి ఉపాధి అనేది. ఆ, కల్పించాలి అని. ఒక ఫ్యాక్టరీ కూడా ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఓకే. అది రెడీ అయిందంటే ఒక 1000 నెంబర్స్కి మనం వర్క్ ఇవ్వాలనేది నా టార్గెట్. ఎందుకనండి? అంటే అలాంటి ఇప్పుడు ఆలోచన? ఏంటంటే చాలా మంది హుహు. అసలు వర్క్ ఉంది అని రోజుకి ఒక 10 మంది 15 మంది మన షాప్కి వచ్చిపోతున్నారు, మా చుట్టుపక్కల విలేజ్ వాళ్ళే. కానీ ఆహాహా! వాళ్ళకంతా వీలేకపోతున్నామే వర్క్ అనేది నా ఓకే. బాధ. ఆహాహా! కానీ అందరికీ ఖచ్చితంగా వర్క్ ఇవ్వాలి, హ్మ్. హ్మ్. మనము చేపించాలి, అందరి దగ్గర అందరికీ ఉపాధి కలిగించాలి కల్పించాలి. అనేది నా టార్గెట్గా పెట్టుకున్నాను. హ్మ్. ట్రై సూపర్ అండి. చేస్తాను. మామూలుగా మైసూర్ సిల్క్ కానియండి, క్రేప్ కానియండి, నార్మల్ శారీనే చాలా ఎక్కువ కాస్ట్‌లో ఉంటాయి. ఉమ్. మరి విత్ కలంకారీ యాడ్ అయింది గదా! మనం ఒక్కసారి బడ్జెట్ చెప్పొచ్చా? ఇది వచ్చి మనకి 26,500 పడుతుంది మేడం. ఇది 26,000. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్. ఓకే. మనకి షోరూంలోకి వెళ్ళిందంటే ఇది ఇంచుమించుగా ఒక 65-70,000 వరకు పోతుంది. ఓహ్! అంటే అంత కాస్ట్. అంత కాస్ట్ ఉంటుంది మేడం. ఓన్లీ మీరు మనకి పెయింటింగ్ ఛార్జే. మనకి ఆ! క్యాన్వాస్ పెయింటింగ్ చూసామంటే అవును. 1/1 అట్లా 12/12 అట్లా చూసాము అంటే హ్మ్. 10,000 20,000 ఉంటుంది. మనకి శారీ అంతా ఉంది కదా, ఓకే. ఓకే. హుహుహు. ఆల్ ఓవర్ మోడల్‌లో ఉంది మోడల్లో కాబట్టి ఉంది శారీ కాబట్టి అంతా శారీ గూడా. అంతా మన దగ్గర తక్కువ. హ్మ్. 26,500 అంటే చాలా చీప్. ఇదే యాహ్! మనకి షోరూంలోకి వెళ్ళిందంటే హ్మ్. 60,000 నుంచి 70,000 ఆ షోరూమ్ కెపాసిటీని బట్టి రేటు వాళ్ళు వేసుకుంటారు అంటే ఆటోమేటిక్‌గా మీ దగ్గర నుంచి ఒక షోరూమ్‌కెళ్ళింది అంటే హాఫ్ అమౌంట్ పెరిగిపోతుంది. పెరిగిపోతాయి. 1 ఆర్ 2 టైమ్స్ పెరిగిపోతది. ఓకే. ఇదొచ్చి మనము కొత్తగా ట్రై చేసాం, ఇక్కత్ పట్టు అని. హుహుహు. ఇది మనము హైదరాబాద్ నుంచి తెప్పిస్తాము. ఈ ఫ్యాబ్రిక్ కూడా ఓహ్! ఎంత అద్భుతంగా ఉందో చూడండి శారీ. హ్మ్. అక్కడ వేవర్స్ అయితే ఇంతకుముందు వాళ్ళకి సేల్స్, హ్యాండ్లూమ్స్‌కి సేల్స్ చాలా తక్కువుండేది. ఓకే. మనము అక్కడ ఈ శారీస్‌ని ఎప్పుడైతే మనం వాడడం స్టార్ట్ చేశామో, హ్మ్. వాళ్ళకి సేల్స్ పెరిగింది. మనం నెలకి ఇంచుమించు ఆ ఊరు నుంచి మనకి 300 శారీస్ వస్తాంది మన ఓహో! షాప్‌కి. 3 వాళ్ళకి వర్క్ దొరికింది, మనకి ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ అనేది ఫ్యాబ్రిక్. మనకి వచ్చిందనమాట. ఓకే. అంటే ఈ ఈ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మన దగ్గర తప్ప ఎక్కడ ఎక్కడ దొరకదంటారా? దొరకదు మేడం. ఓకే. ఇప్పుడు దీన్ని చూసి అందరూ కొద్ది కొద్దిగా తెప్పించి తెప్పించి చేయించుకుంటున్నారు. ఓకే. మనకి బ్లౌజ్ వచ్చేకాడికి ఇక్కత్ బ్లౌజ్ ఇక్కత్ వస్తది. బ్లౌజ్ వస్తుంది. ఇక్కత్ బార్డర్ బ్లౌజు, కలర్‌లో. ఇక్కత్ పళ్ళు. ఓకే. ఓకే. వీళ్ళు కూడా వ్యూవర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. హుహుహు. వీళ్ళు మగ్గం హ్యాండ్లూమ్స్ నేసేవాళ్ళు కూడా మాకు కూడా ఓకే. పని దొరికింది ఆ! అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే. అంటే ఈ ఐడియా ఎవరిదండి? అంటే ఎప్పటికప్పుడు యూనిక్‌గా కొత్త కొత్త డిఫరెంట్ నే ఫ్యాబ్రిక్స్ మీద ఆ! రెడీ చేయాలని నేనే మీ నేనే మీ ఓన్ చూసుకుంటాను. ఐడియానా? నేనే చూసుకుంటాను. ఓకే.
అంటే కస్టమర్కి మెయిన్ అదే కదా మేడం, మనము వాళ్ళు ఉన్నట్టు మనం ఉండకూడదు అనేది మెయిన్ లేడీస్ కాన్సెప్ట్ అయితే అదే. అంతే. అందువల్ల వాళ్ళకి కొత్తగా ఇవ్వాలి అనేది నా ఆలోచన. ఓకే, సూపర్ అండి. మనకి ఇదే కాకుండా హ్మ్. ఇది ఒకటి, ఇకపోతే దీంట్లోనే అది ఇది వచ్చి కలరా? గద్వాల్ మేడం. ఆహా, గద్వాల్. చాలా మంది మనం ఎన్ని కానీ ఫ్యాబ్రిక్లు తీసుకున్నా, గద్వాల్ నాకు తెలిసి స్టిఫ్ గా ఉంటుంది కదా, అవును అవును ఇది మేడం, ఎందుకు మరి సాఫ్ట్ గా మనం అనిపిస్తుంది హాట్ కొంచెం? వాటర్లో వేసేసాం కదా, ఓహో, ఓకే. హాట్ వాటర్లో వేసేసి ఆ, మొత్తం దీంట్లో ఉండే గంజి అంతా తీసేసాం, ఓకే. అందువల్ల చాలా స్మూత్నెస్ వచ్చేసింది. ఇప్పుడు ఒక చిన్న డౌట్ అండి, ప్లెయిన్ శారీ తీసుకొచ్చి మాత్రమే మనం ఇలా చేయించుకోవచ్చా? ఆల్రెడీ మా దగ్గర ఉన్న శారీస్ కూడా ఇస్తే ఇలా ఏమైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయా? మనకి కొత్త శారీస్లో వచ్చినంత ఫినిషింగ్ మీరు వాడేసిన శారీస్లో రాదు. ఓకే. అది హాట్ వాటర్లో వేస్తానే పిగిలిపోతుంది, అంటే ఓ, దానికి ఎక్స్పైర్ డేట్ అయిపోయి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అయిపోయి ఉంటుంది. ఇక మనం ఫ్రెష్గా తెచ్చుకుంటాం కాబట్టి హ్మ్. మనకి ఈ క్లాత్ అనేది నిలుస్తుంది అనమాట. ఓకే, ఓకే. ఆహా. అంటే ఎటువంటి ఫ్యాబ్రిక్ లో ఉన్న కొత్త శారీ అయినా సరే మేము గనుక మీకు ఇస్తే మీరు దానిపైన చేసి ఇవ్వాలంటే చేసిస్తారా? ఫస్ట్ చేసి ఇచ్చే వాళ్ళమే, ఆ, కానీ ఇప్పుడైతే చేయడం లేదు మేడం. ఎందుకనండి? అది కస్టమర్కి వాళ్ళు ఒకటి ఇమాజ్ చేసుకొని ఉంటారు, ఆ, కానీ ఆ. మనం దాన్ని అవుట్పుట్ ఇవ్వలేమన్నమాట. ఓ, అంటే అంటే దీంట్లో వాతావరణాన్ని బట్టి కలర్ కాంబినేషన్స్ అన్ని మారిపోతా ఉంటుంది. ఓకే, ఓకే. మనకి ఇప్పుడు ఎండలో వేసాము అంటే వేరే కలర్ వస్తుంది, ఆహాహా. వర్షంలో వేసామంటే వేరే కలర్ వస్తుంది, ఉమ్, ఉమ్. క్లైమేట్ని బట్టి కలర్ మారిపోతా ఉంటాయి. అంటే మీరు ఆరవేయటం కూడా ఈ కలర్ ఎలా ఉండాలని అవుట్పుట్ మైండ్ లో పెట్టుకుని ఆరేస్తారా, అవును అవును, ఎండలోనా నీళ్ళలోనా ఆ అని? టైమింగ్ ఉంటుంది మేడం. ఓకే, ఆ ఓకే. శారీ మనము ఎండలో వేసినప్పుడు మంచి ఉమ్, ఎండలో వేసామంటే కలర్ మారిపోతాయి. ఓకే, ఇప్పుడు ఓకే. 4 నుంచి ఎండలో వేసామంటే అది కూల్గా ఆరుతుంది కాబట్టి కలర్ మారదు. ఆహాహా, అవన్నీ ఓకే. పర్టికులర్గా చూసుకోవాలి, కస్టమర్కి అవి తెలీదు. ఉమ్, వాళ్ళు మేము ఇంత కాస్ట్ ఇస్తున్నాం కదా, శారీ నేను అనుకున్నట్టు రాలేదు అనేది ఇప్పుడు సమస్య. ఓకే, అందువల్ల ఓకే. మన దగ్గర రెడీ టు డిస్పాచ్ ఎప్పుడు ఒక 1000 శారీస్ ఉంటుంది, ఉహు, కావాలన్నప్పుడు ఫొటోస్ పెడుతున్నాం, వాళ్ళే తీసుకోవచ్చు. ఓకే. అట్లా ఇది వచ్చి గద్వాల్ వస్తుంది. గద్వాల్. మన దగ్గర ఎన్ని రకాలున్న కస్టమర్ ఏదో ఒకటి లేనిది అడుగుతారని గద్వాల్ కూడా తెచ్చిపెట్టాం. అంటే ఇప్పుడు మీరు చూపిస్తున్న ఈ వెరైటీస్ అన్ని ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వేర్ చేయొచ్చా, చేసుకోవచ్చు లేదంటే మేడం, పర్టికులర్ చేసుకోవచ్చు. ఏజ్? మనకి చిన్న బార్డర్లు ఉంటుంది, పెద్ద బార్డర్ ఉంటుంది. ఇప్పుడు వయసులో ఉండే వాళ్ళు అయితే ఈ పెద్ద బార్డర్ కావాలని అడుగుతారు. ఓకే. ఒకరు ఏజ్ పర్సన్స్ వాళ్ళు అయితే మనకి చిన్న బార్డర్, ఒక 2 ఇంచ్ బార్డర్, 3 ఇంచ్ బార్డర్ కావాలండి అని అడుగుతారు. ఆహాహా. అలాంటి వాళ్ళకి కూడా మన దగ్గర శారీస్ అయితే ఉన్నాయి. ఓకే, ఓకే. మనకి పళ్ళు వచ్చే కాడికి ఇలా వస్తుంది, బ్లౌజ్ వచ్చే కాడికి బుటాస్ ఓకే, వస్తుంది. చిన్న బూటీస్తో బుటాస్ వచ్చింది. శారీ అంతా ఇలా వస్తుంది. ఇది ఓకే. మొత్తం నేచురల్ కలర్స్. ఓకే. ఇది కంచి పట్టు. ఆహాహా. కంచి పట్టులో రాముల వారి పట్టాభిషేకం ఓ. ఒక థీమ్తో చేసాము ఈ శారీ. మ్మ్. అసలు మన కలంకారీ మనకి టెంపుల్ డిజైన్కి సంబంధించిన డిజైన్సే ఉంటుందండి. ఈ కలంకారీలో అంతా మనకి టెంపుల్లో కంప్లీట్. కనిపిస్తుంది కదా, అవునవును. ఆ ఆర్ట్ వర్క్ అనేదే ఉంటుంది శారీ. మన కలంకారీ అనేది మ్మ్. ఆ ఆర్ట్నే తీసుకున్నాం, దాన్ని ఆహాహా. ఆధారంగానే ఈ శారీస్ అనేది తయారు చేసామన్నమాట. ఓకే, ఓకే. మనకి పళ్ళు కాడ అంటే మీరు శారీ కట్టుకున్నప్పుడు ఫ్రంట్ లుక్ వచ్చే కాడికి మ్మ్. ఈ రాముల వారి పట్టాభిషేకం ఓకే, ఎంత ఓకే. డీటెయిలింగ్గా వర్క్ అనేది చూడండి ఒక్కసారి, ఎంత ఫినిషింగ్ ఉందో. అవును. ఇంత ఫినిషింగ్ వరకు మీకు కైలాష్ కలంకారీలో మాత్రమే దొరుకుతుంది. ఓకే. ఇది మనకి ఈ ఫ్రంట్ లుక్. మ్మ్. మీకు స్టార్టింగ్ ఫ్రిల్స్లో మీరు కట్టుకున్నప్పుడు ఈ కంప్లీట్ ఫ్లవర్ ఫ్లోరల్ ఆల్ అనేది ఓవర్. ఓకే. ఫ్లోరల్ అనేది వస్తుంది. అంటే మనకి ఫ్రిల్స్ కాడ దేవుడు బొమ్మలు అంటే వద్దు అన్న వద్దు వాళ్ళకి, అనా? వద్దు అన్న వాళ్ళకి ఓకే. అంటే అంటే అలా చాలా అడుగుతూ ఉంటారా? అడుగుతారు మేడం, కానీ ఓకే. మనం అవి చెయ్యం. ఆహాహాహా. ఓకే. అందువల్ల ఈ ఫ్రిల్స్కి వచ్చే కాడికి ఈ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది, ఫ్రంట్ లుక్ వచ్చే కాడికి మనకి రాముల వారి ఇప్పుడు ఒకవేళ మీరు పట్టాభిషేకం. అన్నట్టు ఈ పట్టాభిషేకం కానివ్వండి, ఈ డివోషనల్ థీమ్ ఏదైనా తీసుకున్నప్పుడు శారీ మొత్తం రావాలంటే థీమ్ ని అంటే మొత్తం స్ప్రెడ్ అది కూడా అయ్యేటట్టుగా ఎలాబరేట్ చేసేస్తారా, లేకపోతే ఎలా అట్లే అండి? దానికి సపరేట్ డిజైన్స్ ఉంటుంది. ఓకే, ఓకే. ఇప్పుడు ఇది ఉంది, ఇది కూడా రాముల వారి పట్టాభిషేకం. మ్మ్. దీంట్లో డిజైన్ వచ్చేకాడికి ఇది టోటల్ ఫిగర్ వర్కే ఉంటుంది. ఓకే. బ్లౌజు, ఇది పళ్ళు, మనకి ఫ్రంట్ లుక్ వచ్చేకాడికి ఇట్లా మ్మ్. రాముల వారి పట్టాభిషేకం. ఇది చాలా ఇప్పుడు వరకు ఈ శారీస్, ఈ డిజైన్స్ ఇంచుమించు ఒక 1000 శారీస్ వరకు సేల్ అయినాయి మాకు. ఓ. మొత్తము మనకి అమెరికా సైడే కస్టమర్స్ మనకి చాలామంది ఉన్నారు. ఓకే, ఓకే. ఆహా. మనకి ఫ్రిల్స్కి వచ్చేకాడికి ఇట్లా వస్తుంది. వర్క్లో 2 క్వాలిటీ లైన్స్ లాగా 2 వచ్చింది. లైన్స్ లాగా. ఓకే. క్వాలిటీ అనేది మనము పర్టికులర్గా మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ చేస్తాం మేడం. మ్మ్. కలర్ కానీ మనము హ్యాండ్తో వేసినప్పుడు పక్కకు పోవడం కానీ మ్మ్. అట్లా ఏమీ ఉండదు. ఓకే. నీట్ ఫినిషింగ్తో ఒకవేళ పక్కకి వెళ్తే మళ్ళీ దాన్ని వెళ్ళకుండా రిమూవ్ వేస్తాం మేడం. చేయొచ్చు. వాళ్ళని పట్టు శారీస్లో కూర్చొని పెట్టం. ఓహోహో.
వాళ్ళు ఓన్లీ చిన్న చిన్న వర్క్ స్టార్టింగ్ కి ఫ్యాబ్రిక్ల మీద అట్లా చేసి ఈ కాస్ట్లీ శారీస్ కి అంతా ఓన్లీ సీనియర్స్ నే కూర్చొని తీసుకుంటాం, ఎక్స్పీరియన్స్ పర్సన్. ఎక్స్పీరియన్స్ వాళ్ళనే తీసుకుంటాం. ఇప్పుడు నార్మల్ గా మనం కలంకారీ అని అంటే ఇందాక మీరు చూపించినట్టు ఆ ఫ్లవర్ ఫ్లోరల్ లో వేసిన దానికి ఇలా థీమ్ వేసిన దానికి అంటే టైం ఎక్కువ పడుతుందంట. టైం ఎక్కువ పడుతుంది మేడం. థీమ్ వర్క్ అంతా మనకి 50-60 డేస్ పడుతుంది. ఆహాహా. ఫ్లోరల్ డిజైన్స్ అంతా మనకి తక్కువ పడతాయి టైం, Okay. ఒక 25 డేస్ 30 డేస్ కి అయిపోతుంది. అందువల్ల కాస్ట్ కూడా మనకి తక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు చూడండి ఇది ఫ్లోరల్ డిజైన్, ఇది ఏంటండి ఇది ఫ్యాబ్రిక్? ఫ్లోరల్, ఇది కూడా కంచిపట్టే. కంచిపట్టే. మన దగ్గర ఎక్కువ ప్యూర్ లోనే ఉంటుంది. ఇది ఫ్లోరల్ డిజైన్. Okay. మనకి ఫిగర్ వర్క్ వద్దు అనుకున్న వాళ్ళకైతే ఈ డిజైన్ బాగా సెట్ అవుతుంది. ఓకే. మీకు వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ కావాలి అనుకుంటే మనకి వాట్సాప్ నెంబర్ ఒకటి ఇచ్చేస్తాం స్క్రీన్ మీద. ఆ నెంబర్ వాళ్ళకి వాట్సాప్ లో మెసేజ్ చేశారంటే ఓకే. మన దగ్గర ఉన్న శారీస్ అన్ని వాళ్ళకి వాట్సాప్ లో మెసేజ్ చేస్తాము. ఏది కావాలో అది సెలక్షన్ చేసుకోవచ్చు. Okay. వాళ్ళకి ఇంకా డౌట్ గా ఉంది అనుకుంటే వీడియో కాల్ ఆప్షన్ అయితే ఉంది. వీడియో కాల్ టైమింగ్స్ ఏమన్నా ఉన్నాయండి ఆన్లైన్ కి? ఉంది మేడం. మార్నింగ్ 10 to ఈవినింగ్ 6, మార్నింగ్ 10 to ఈవినింగ్ 6. ఈవినింగ్ 6 వరకు వాళ్ళు వీడియో కాల్ చేసి చూడొచ్చు. ఓకే. ఇప్పుడు ఇది కలంకారీలో బేసిక్ డిజైనా? బేసిక్ ఏం కాదు మేడం. రెగ్యులర్ డిజైన్స్ కొన్ని ఉంటూ ఉంటాయి కదా. ఇది రెగ్యులర్ ఆ టైప్ లోనే వస్తది. ఫ్లోరల్ అనేది రెగ్యులర్ డిజైన్స్ కాడికే వస్తది. ఫిగర్ వర్క్ అనేది యూనిక్, ఒక స్పెషల్ వర్క్. మనకి తక్కువలో కావాలి అనుకున్న వాళ్ళకి ఇది కంచిపట్టు బార్డర్ లాగే ఉంటుంది, కానీ ఇది కంచిపట్టు అయితే కాదు. డబుల్ బార్డర్ లాగా. ఇది సెమీ సిల్క్. ఓకే. ఇది మిక్సింగ్ వస్తుంది అన్నమాట ఈ ఫ్యాబ్రిక్. ఇది మనకి బార్డర్ వచ్చి మనకి కంచి బార్డర్ లాగే అనిపిస్తుంది. టూ సైడ్ సేమ్ బార్డర్. టూ సైడ్ సేమ్ బార్డర్, కానీ ఒరిజినల్ అయితే కాదు, సెమీ సిల్క్ ఇది. ఓకే. సెమీ అంటే ఒరిజినల్ కి సెమీకి ప్రైస్ వేరియేషన్ ఎంత అండి మేడం? ఇది మనకి 10,500 కి వచ్చేస్తుంది సారీ. హాఫ్ రేట్ కి వచ్చేస్తుంది. డిజైన్ డీటెయిలింగ్ వర్క్ నీట్ గా, వర్క్ అంతా నీట్ గా ఉంటుంది మేడం. ఫ్యాబ్రిక్ ఒక్కటే మనకి మారిపోతుంది. అసలు స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉన్నాయండి? 8,500 నుంచి ఉంటుంది. అంటే అన్ని వెరైటీస్ లోనా లేదంటే ఈ వెరైటీలో ఈ అంటున్నారా? ఫ్యాబ్రిక్ లోనే నార్మల్ గా అంటే మన కైలాస్ కలంకారికి వస్తే సామాన్యులు కూడా కొనుక్కోవచ్చు అనే బడ్జెట్, స్టార్టింగ్ బడ్జెట్ ఎంత? 8,500 నుంచి 8,500 నుంచి మనకి 34,500 వరకు ఉంటుంది. 10% డిస్కౌంట్ వస్తుంది. ఓకే. ఇది మనకి ఇదే కాకుండా టస్సర్. ఓకే. చాలా మంది ఒక ఏజ్ ఉన్న వాళ్ళకి టస్సర్ ఫ్యాబ్రిక్ అయితే చాలా అద్భుతంగా వాళ్ళకి పనికి వస్తుంది. ఒక్కసారి చూడండి, ఇది టస్సర్ ఫ్యాబ్రిక్. ఆ ఫీల్ అనేది అలాగే ఉంటుంది. మనకి వర్క్ కూడా చాలా క్వాలిటీగా వస్తుంది. అన్ని కంప్లీట్ విత్ బ్లౌజ్ తోటే వస్తాయండి? విత్ బ్లౌజ్ వస్తుంది, ఖచ్చితంగా విత్ బ్లౌజ్ వస్తుంది. ఓకే. టస్సర్ లో బార్డర్ కొద్దిగా డిఫరెంట్ బార్డర్. ఇది వచ్చి బెంగళూరు సిల్క్ అని, ఇది ఒక ఫ్యాబ్రిక్. ఇది మనకి 8,500 కి వస్తుంది. ఓకే. బ్లాక్ కలర్ లో కావాలి అన్న వాళ్ళకి. ఈ ఫ్యాబ్రిక్ అంతా ఏంటంటే పవర్ లూమ్ లో తయారవుతుంది ఈ ఫ్యాబ్రిక్ వర్క్. అందువల్ల మనకి కాస్ట్ కూడా ఫ్యాబ్రిక్ తక్కువ ఉంటుంది. ఓకే. ఓకే. దీని మీద మనం డిజైన్, ఇది ఇంద్ర దర్బారు, చాలా ఎక్సలెంట్ డిజైన్ మేడం. అంటే ఇంద్ర పరివారం అంతా కూడా దీంట్లో ఉంటారు. ఓకే. చాలా అద్భుతంగా కలర్ కాంబినేషన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది మన దగ్గర. కానీ ప్రతి సారీలో మీరు అన్నట్టు కలర్ కాంబినేషన్ తో పాటు ఆ డీటెయిలింగ్ కూడా చాలా బాగా తెలుస్తుంది. నీట్ గా క్లీన్ గా అనిపిస్తుంది. అవును. ఇదే విధంగా వచ్చే కాడికి మన దగ్గర దుప్పట్టాసు, మనకి టస్సర్ దుప్పట్టాసు. ఓకే. ఇది ఒక వెరైటీ. మళ్ళీ వచ్చి బెంగళూరు సిల్క్ దుప్పట్టాసు. దుప్పట్టాస్ ఎంత అండి బడ్జెట్? మనకి 3,200 పడుతుంది మేడం టస్సర్ దుప్పట్టాసు. ఇది మార్కెట్ లో అయితే ఎంత ఉంటుంది? 7,000 వరకు ఉంటుంది మేడం. 7,000 వరకు ఉంటుంది. ఓకే. మనకి ఏ డిజైన్ కావాలన్నా, ఏ ఫ్యాబ్రిక్ లో కావాలన్నా కైలాష్ కలంకారీకి వచ్చారంటే మీకు అన్ని రకాల వెరైటీస్, అన్ని రకాల డిజైన్స్ మన దగ్గర రెడీ టు డిస్పాచ్ అవైలబుల్ గా ఉంటుంది. మీరు ఆర్డర్ అయితే పెట్టాల్సిన పని లేదు, రెడీగా మీరు సెలక్షన్ చేసుకొని తీసుకోవడమే. ఓకే. ఇది కూడా దుప్పట్టా, టసర్ దుప్పట్టా. దీంట్లో కూడా మనకి విలేజ్ థీమ్ అనమాట. విలేజ్ కల్చర్ని మనం ఈ దుప్పట్టాలో చూపించాం. ఓకే. విలేజ్లో ఉండే సీన్ అంతా. ఇప్పుడు ఈ దుప్పట్టా ఉందండి, ఇదే సేమ్ థీమ్ తోటి నాకు ఒక బంచ్ ఆఫ్ కావాలి అన్నప్పుడు అట్లా ఎంత టైం తీసుకొని చేస్తారు? అంతే మేడం, 1 మంత్ ఉంటే 10-15 దుప్పట్టాస్ రెడీ చేసుకోవచ్చు. ఏదైనా మ్యారేజ్ అకేషన్ ఏదైనా ఉన్నప్పుడు కజిన్స్ అట్లా సేమ్ ప్లాన్ చేస్తూ ఉంటారు కదా, ట్విన్నింగ్ లాగా. అట్లాంటి టైంలో ఒకవేళ అట్లా ప్లాన్ చేయాలి ఒక 5-6 శారీస్ అని అంటే మీకు ఎంత ముందుగా చెప్పాల్సి ఉంటుంది? 2 months చెప్పేస్తే 2 months ముందుగా చెప్పారంటే మేము రెడీ చేసి ఇచ్చేస్తాం. ఓకే. ఒకే కలర్ ఒకే డిజైన్ ఉన్నట్లుగా చేసుకోవచ్చు. 10 శారీస్ వరకు చేసుకోవచ్చు. ఎక్కువగా కైలాస్ కలంకారీలో సేల్ అయ్యే ఐటమ్ ఏంటి? కంచిపట్టే మేడం. కంచిపట్టు టసర్ శారీస్.
టస్సర్ శారీస్ కంచిపట్టు మూవింగ్ ఉన్నంతగా బెంగళూరు సిల్క్ తక్కువ. ఆహా. ఒక 10,000 బడ్జెట్ పెడుతున్నాం కదా, ఇంకొక 10,000 15,000 ఎక్స్ట్రా పెట్టుకొని ప్యూర్ పట్టే ఉంటుంది కదా, వస్తుంది కదా, ప్యూర్ వచ్చేస్తుంది కదా. ఆ ఫీల్ కస్టమర్లు చాలా మంది ఓకే ఓకే ఆలోచిస్తున్నారు. ఓకే. మనకి ఎక్కత్తు పట్టు కూడా బాగా పోతుంది మేడం. ఎక్కత్తు పట్టు కూడా చాలా సేల్స్ బాగుంది. ఓకే ఓకే. మనం గిఫ్ట్ పర్పస్కి ఎత్తుకున్నామంటే గిఫ్ట్ పర్పస్లో మనకి తోరణాలు మేడం. ఈ తోరణాలు అనేది చాలా మూవింగ్ ఉంది. మనకి ఫారిన్ కంట్రీస్కి అంతా ఈ తోరణాలు ఒక 1 monthలో ఒక 500 పీసెస్ అయితే డిస్ప్లే ఉంటుంది మనకి. కొరియర్లు అయితే పోతా ఉంటుంది రెగ్యులర్గా. అక్కడ ఈ కల్చర్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడే ఇవి నేర్చుకుంటున్నారు. మనకి ట్రెడిషనల్గా ఉండాలి, మన దాళమందరం అనేది ట్రెడిషనల్గా ఉండాలి అన్న ఒక ఫీల్తో ఈ తోరణాలు అనేది చాలా సక్సెస్ఫుల్ అయింది మేడం. ఈ తోరణం మటుకు వీటిలో కూడా థీమ్స్ ప్లాన్ చేస్తారా? అవును మేడం. ఇది వచ్చి కృష్ణలీలలు. కృష్ణలీలలు. ఓకే. అదేవిధంగా ఇది చూడండి, ఇది శివపార్వతులు. మనకి గణేష్ అన్నీ వచ్చినట్లుగా ఉంటుంది అనమాట. నారదులు. ఓకే ఓకే. అట్లా మంచి డిజైన్. వాళ్ళు ఏం లేదు, ఇది తీసుకొని పోవడం డిస్ప్లే చేసుకోవడమే. మనకి దాళమందరం సైజు 36 inches ఉంటుంది. కరెక్ట్ గా దాళమందరానికి సరిపోతుంది. మరి ఇప్పుడు శారీస్ దుపట్టాస్ అంటే డ్రై వాష్ చెప్తారు, ఓన్లీ డ్రై వాష్. ఇవి కూడా అంతే మేడం, ఇవి కూడా డ్రై వాష్. డ్రై వాష్ చేసుకొని ఐరన్ చేసుకొని డిస్ప్లే చేసుకోవడమే. ఇదే కాకుండా మనం ఇది గిఫ్ట్కి ఇవ్వచ్చు. మనకి మ్యారేజెస్ కానీ గృహప్రవేశాలు కానీ ఎవరైనా మన బంధువులు వచ్చినప్పుడు దీనికి గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఇది కాదు ఇంకేదన్నా స్పెషల్ కావాలనుకుంటే మనకి ఫ్రేమ్స్ చూడండి, ఫోటో ఫ్రేమ్స్ ఎలాగో ఇస్తుంటారు, అది కొంచెం యూనిక్ గా. దీనివల్ల మాకు కూడా ప్లస్ అవుతుంది. మన వర్కర్స్ కంతా చాలా ఉపాధి కలిగించినట్టు ఉంటుంది, మీకు పేరు ఉంటుంది, మాకు ఉపాధి కలిగినట్టు కూడా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇట్లా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఈ సైజుల్లో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటుంది. చిన్న సైజు ఇది వచ్చి మనకి 8x8 అట్లా వస్తుంది. ఓకే ఓకే. మనకి దీనికన్నా ఇంకొకరు పెద్దది కావాలనుకుంటే కూడా ఈ సైజు ఇది కూడా చాలా అద్భుతంగా మనకి ఇది ఒక 100-200 years అలాగే ఉండిపోతుంది వాళ్ళు. ఓకే. చాలా అద్భుతంగా ఉంటుంది మేడం డిజైన్స్ కూడా. ఇది అంటే కంప్లీట్ లోపల కూడా క్లాతేనా అండి? లోపల క్లాత్ హ్యాండ్ వర్క్ మనం లామినేషన్ చేసేసి నీట్ గా ఫ్రేమ్ చేసి కస్టమర్కి ఇచ్చేస్తాం. ఓకే. ఎవరన్నా ఇప్పుడు మనకి ఏంటంటే కాళహస్త్రికి వచ్చినప్పుడు వాళ్ళ బంధువులకి ఎవరికన్నా మనం కాళహస్త్రికి పోయాము, కాళహస్త్రిలో ఏదన్నా ఒక వస్తువు తీసుకొని పోయి ఇచ్చినప్పుడు బాగుంటుంది అనుకున్నప్పుడు ఫ్రేమ్స్ మాకు సేల్ అవుతుంది. ఓకే. మనకు ఇది ఎంత బడ్జెట్ లో వస్తుంది? ఇది 1500. చిన్నది వచ్చే కాడికి మనకి ఈ సైజ్ వచ్చే కాడికి 600 పడుతుంది. 600 పడుతుంది. ఓకే. చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇదే కాకుండా మన దగ్గర క్యాన్వాస్ పెయింటింగ్, ఇది కొద్దిగా కాస్ట్ అవుతుంది, అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళకైతే ఈ క్యాన్వాస్ పెయింటింగ్ కూడా తీసుకోవచ్చు. ఎక్కువ లైఫ్ ఏది ఉంటుందండి? ఫ్రేమా ఇలా? ఇది కాస్ట్ ఎక్కువ కదా మేడం, ఇది బాగుంటుంది, ఇది కూడా బాగుంటుంది. ఇది 10,000 పైనే ఉంటుంది మేడం. మనకి ఇదైతే మనకి ఫ్రేమ్ అయితే తక్కువ కాస్ట్ లోకి వస్తుంది. ఓకే. ఇది ఏంటి? కృష్ణుడు. అవును మేడం. కన్నయ్య గోవులు. అవునవును ఈ కాన్సెప్ట్. అదే విధంగా ఇది ఇట్లా ఇది కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మన దగ్గర. మనకి డైరెక్ట్ గా కైలాష్ కలంకారీకి వచ్చారు అంటే నెంబర్ ఆఫ్ శారీస్, నెంబర్ ఆఫ్ వాల్ ప్యానల్స్ అన్నీ ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు తీసుకొని హ్యాపీగా ఉండొచ్చు. ఓకే. అంటే మనకు ఏ ఐటమ్ అయినా ఆన్లైన్ లో పర్చేసింగ్ ఆప్షన్ ఉందన్నారు. అంటే షిప్పింగ్ అవన్నీ యాడింగ్ ఉంటుందా, సపరేట్ గా ఉంటుందా, ఏ రకంగా ఉంటుంది? షిప్పింగ్ అయితే సెపరేట్ ఉంటుంది. ఓకే. మనకి ఇండియాకి అయితే ఒక 100-150 అట్లా శారీకి ఉంటుంది ఎక్స్ట్రాగా. మనకి బయట అయితే కేజీస్ ని బట్టి ఉంటుంది. కేజీస్ శారీ వెయిట్ ని బట్టి మనకి షిప్పింగ్ ఛార్జ్ మారిపోతా. ఓకే సార్, మరి ఇంత మంచి కలెక్షన్ ఒకే దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా చూసిన మన వాళ్ళంతా కూడా వెళ్ళి తీసుకోవాలనే ఆలోచన ఖచ్చితంగా చేస్తారు, వస్తుంది కూడా. మరి అలా అంటే బై వాక్ రావాలనుకున్నా, ఎలా రావాలనుకున్నా, నియర్ బై ఉన్న వాళ్ళకి ఒకసారి మన అడ్రస్. మీరు కైలాష్ కలంకారీకి రావాలి అనుకుంటే మనకి గూగుల్లో కైలాష్ కలంకారీ అని మీరు ఒక్కసారి సెర్చ్ చేశారంటే మన లొకేషన్ అయితే పూర్తిగా మీకు కనిపిస్తుంది. ఆ గూగుల్లో మీకు ఏ లొకేషన్ అయితే చూపిస్తే ఆ లొకేషన్కి వచ్చారంటే మీకు నెంబర్ ఆఫ్ శారీస్ మేము దగ్గరుండి మీకు ఓపిక్గా మీకు డీటెయిలింగ్గా చెప్పి మేమైతే మీకు చూపిస్తాం. ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేశారంటే మన దగ్గర అవైలబుల్ శారీస్ అయితే రెడీగా ఉంటుంది. మేమైతే వాట్సాప్లో మెసేజ్ చేస్తాము. ఒకవేళ మీరు రాలేని పక్షంలో వాట్సాప్లో వీడియో కాల్ ఆప్షన్ మన దగ్గర అవైలబుల్గా ఉంది. వీడియో కాల్ చేస్తే మన దగ్గర అవైలబుల్ శారీస్ అన్నీ చూపించి మీకు డెలివరీ అయ్యేదాకా పూర్తి బాధ్యత మాది. మీరు హ్యాపీగా పర్చేసింగ్ చేసుకోవచ్చు. మీకు డీటెయిలింగ్గా వర్క్ కూడా నీట్గా మేము చూపిస్తాం వీడియో కాల్లో. వన్స్ మీతో మాట్లాడుతూ ఈ కలెక్షన్ అంతా చూస్తుంటే అసలు
సూపర్, నిజంగా వర్త్ అంటే వర్త్. ఈ మెటీరియల్ ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఈ ఫ్యాబ్రిక్ కానీ, ఈ డిజైనింగ్ కానీ, డీటెయిలింగ్ మెయిన్. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఖచ్చితంగా చూసేది డిజైన్తో పాటు డీటెయిలింగ్ పక్కా ఉండాల్సిందే. డీటెయిలింగ్ లేకపోతే ఆ డిజైన్కి అసలు వాల్యూనే లేదు. అవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సార్ నిజంగా. అందుకే మీరు అన్నట్టు స్టార్టింగ్లోనే ఖచ్చితంగా కైలాస్ కలంకారీ అని అంటే ది బెస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు కూడా. నమస్తే. నమస్కారం. సో చూశారు కదండి, మన కైలాస్ కలంకారీలో, శ్రీకాళహస్తిలో ఉన్న కైలాస్ కలంకారీలో ఎటువంటి ఫ్యాబ్రిక్ ఉంది, ఎటువంటి డిజైన్స్ ఉన్నాయి, మీరందరూ కూడా ఈ వీడియోలో చూసే ఉంటారు. ఈ శారీస్ లో కొన్ని మీకు నచ్చినవి మీ సొంతం చేసుకోవాలంటే ఖచ్చితంగా రావాలనుకున్న వాళ్ళు ఇందాక సార్ చెప్పినట్టుగా ఆ అడ్రస్కి వచ్చేయండి. లేదు మేము చాలా దూరంలో ఉన్నాం కానీ మాకు ఆ శారీ కావాలి అనుకున్న వాళ్ళకు కూడా మంచి అవకాశాన్ని కల్పించారు మన కైలాస్ కలంకారీ వాళ్ళు. ఆన్లైన్ ఆప్షన్ కూడా, మీరు ఏ రకంగా మీరు అప్రోచ్ అయినా కూడా ఆ బ్యూటిఫుల్ శారీస్ని మీ సొంతం చేసుకోవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఆన్లైన్ ద్వారా మీ షాపింగ్ చేసుకోవచ్చు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.